బులియన్ మార్కెట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది పసిడి వెండి ధరల పతనం. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ధరలు సడన్ గా ఎందుకు దిగొస్తున్నాయి? కేవలం 80 గంటల్లోనే వెండి లక్షల్లో ఎలా హరించుకుపోయింది? పెట్టుబడిదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఈ భారీ క్రాష్ వెనుకున్న అసలు మిస్టరీ ఏంటి? సిల్వర్ ధరల విషయంలో 1980 నాటి హిస్టరీ రిపీట్ అవుతుందా? బులియన్ మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా ఓ భారీ సునామీ సంభవించింది. నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలుతున్నాయి. ముఖ్యంగా వెండి పరిస్థితి చూస్తుంటే ఇన్వెస్టర్లకు చెమటలు పడుతున్నాయి. గత జనవరి 29న కిలో వెండి ధర ఏకంగా 4,20,000 రికార్డు స్థాయిని తాకింది. కానీ సీన్ కట్ చేస్తే కేవలం 4 రోజుల్లోనే ఆ ధర 46% మేర దిగజారింది. అంటే సుమారు 80 గంటల వ్యవధిలో ప్రతి గంటకు 2,400 చొప్పున వెండి ధర హరించుకుపోయి 3 లక్షల స్థాయికి పడిపోయింది. ఈ భారీ పతనం 1980లో అంతర్జాతీయ మార్కెట్లో వెండి కుప్పకూలిన రికార్డును మించిపోయింది. అప్పట్లో 5 నెలల్లో 70% తగ్గుదల కనిపిస్తే ఇప్పుడు కేవలం 4 రోజుల్లోనే సగం ధర పడిపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. అటు బంగారం పరిస్థితి కూడా గుబులు పుట్టిస్తోంది. 10 గ్రాముల బంగారం 1,93,000 గరిష్ట స్థాయి నుంచి ఇప్పుడు 1.46 లక్షల మార్కుకు చేరింది. అయితే వెండితో పోలిస్తే బంగారం కొంత రికవరీని చూపిస్తున్నప్పటికీ ఇంకా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. బంగారం వెండి ఒడిదుడుకులకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అభ్యర్థిగా కెవిన్ వార్చ్ పేరు రావడం మార్కెట్ ను భయపెట్టింది. ఆయన వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో చాలా కఠినంగా ఉంటారని భావిస్తూ ఉండడంతో డాలర్ ఇండెక్స్ ఒక్కసారిగా పెరిగింది. మరోవైపు ధరలు విపరీతంగా పెరగడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాలను స్వీకరించడం మొదలుపెట్టారు. దీనివల్ల మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఇంకోవైపు ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొంత సడలడం కూడా సేఫ్ హెవెన్ అసెట్ అయిన బంగారంపై ప్రభావం చూపింది. అయితే లాంగ్ టర్మ్ లో మాత్రం సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, పారిశ్రామిక డిమాండ్ కారణంగా మళ్లీ ధరలు పుంజుకుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ఎప్పుడు ఎలా మారుతుందో అంచనా వేయలేమని, పెట్టుబడిదారులు ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేయాలని సూచిస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు వెండి ధరలు ఉన్నదానికంటే దిగువకు పడిపోతాయా లేక మళ్లీ రికార్డు స్థాయిలో పుంజుకుంటాయా అన్నది సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా ఈ క్రాష్ మాత్రం ఇన్వెస్టర్లకు ఒక పెద్ద గుణపాఠంగా మిగిలిపోయింది.